మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఉదంతంలో స్వప్నని కొట్టి చంపేశారని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కడుపులో తన్నారట, ఆ అమ్మాయి మెడలు విరిచేశారట. తట్టుకోలేక అమ్మాయి చనిపోయిన తర్వాత డెడ్ బాడీని ఇంటి బయట పడేసి నోట్లో పురుగుల మందు పోసి ఆత్మహత్య చేసుకుందని వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారని చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం అది ఆత్మహత్య కాదు, స్వప్న విషం తాగలేదు, స్వప్నని కడుపులో తన్ని మెడలు విరిచి చంపేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజంగా ఇటువంటి లోకం ఇంకా ఉందా? భార్యని పెళ్ళైన 15 ఏళ్ల తర్వాత కూడా అదనపు కట్నం కోసం వేధించే మూర్ఖులైన మగాళ్ళు ఉన్నారా ఇంకా? నిజంగా రామన్న కూడా అటువంటి మూర్ఖుడేనా? పోనీ అదనపు కట్నం కాకపోవచ్చు, ఎందుకు నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఇంత చిత్రవధకు గురి చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంత హింసించాల్సిన అవసరం ఏర్పడింది? భార్యాభర్తలైన తర్వాత రకరకాల వివాదాలు రావచ్చు. నీ భార్యని నువ్వు ప్రేమగా చూడకపోతే నీ కుటుంబ సభ్యులు చూస్తారా? ఇదే నా ప్రశ్న. చాలామంది భార్యల్ని వేధించే మగాళ్ళని అడుగుతున్నా నేను ఈ ప్రశ్న. నువ్వు కట్టుకున్న భార్యని, నువ్వు ప్రేమించే భార్యని, నీ భార్యనే నువ్వు గౌరవించకపోతే, నీ ఇంట్లో నీ భార్యనే నువ్వు ప్రేమించకపోతే, నీ భార్యనే నువ్వు ప్రేమతో చూసుకోకపోతే నీ కుటుంబ సభ్యులు చూసుకుంటారా?